నమస్తే అమ్మా, నేను డాక్టర్ శివరణి సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు పిల్లలు తెలుపు నలుపు మన దేశంలో ఈ రంగు గురించి మాట్లాడినంత ఇంకెక్కడ ప్రపంచంలో మాట్లాడరనే నేను అనుకుంటున్నా. అంటే ఇంత ప్రతి ఇంట్లోనూ తెల్లగున్నాడు, నల్లగున్నాడు, తెల్లగా చేయాలి, అసలు ఇది ఇటువంటి మాటలే ఉండకూడదు. తెలియకుండానే మనం పిల్లల్ని ఒక ఆత్మన్యూన్యతా భావం కలిగించేస్తామన్నమాట. కొంచెం రంగు తక్కువ ఉన్న పిల్లలకి అసలు మనకి చర్మం అనేది ఏంటి, హెల్తీగా ఉండాలి, మంచిగా స్మూత్గా షైనింగ్గా మంచి ఆరోగ్యంగా ఉండాలి. కానీ మనం ఈ రంగుల్లో వ్యత్యాసం గురించి ఇళ్లల్లో నల్లగా ఉన్నాడు, నల్లపిల్ల, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పు. అసలు నలుపు తెలుపు అనే కాదు, అందం గురించి ఆడందంగా ఉంటాడు, ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది, మీ పెద్దమ్మాయి బాగుంటుంది, మీ చిన్నమ్మాయి అంత బాగాలేదు, మీ ఆ కొడుకు కూతురు బాగుంటుంది. ఈ మాటలే అసలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. అండ్ పిల్లలకి అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అసలు మీకే తెలుసు, తల్లులుగా మీకు కూడా చాలామందికి తెలుసు. గబుక్కున ఒక మాట అనేయొద్దు ఫస్ట్. రెండోది, ఎవరేమన్నా మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. ఇలా పిచ్చిగా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా ఉంచండి. వాళ్ళకి గట్టిగా చెప్పండి, మా పిల్లల దగ్గర అలా మాట్లాడటం కుదరదు, మేము వాళ్ళని చాలా మంచిగా పెంచుకుంటున్నాము, ఇలాగా అందం ఎక్కువ తక్కువ, పొడుగు ఎక్కువ పొడుగు తక్కువ, అలా సన్న ఇలాగా ఏ కరువులు పెట్టి వాళ్ళని ఆ రకంగా వాళ్ళ మధ్య తేడాలు చూపించి ఆ రకంగా పెంచదలుచుకోలేదు మేము పిల్లలని. అండ్ ఈ పిల్లలు తెల్లవటానికి క్రీములు ఇలా అసలు ఉండవు. ఎవరన్నా మీకు అమ్ముతుంటే అలాంటి క్రీములు, అందులో తప్పకుండా ఏ స్టిరాయిడ్లో ఎలాంటియో పెట్టుంటారు. సో దయచేసి మీరు పిల్లలు తెల్లగా అవటా క్రీములు మట్టుకు దయచేసి కొనొద్దు. అసలు అది సేఫ్ కాదు, ఆ ఆలోచనే కరెక్ట్ కాదు మీకు. కానీ పిల్లల చర్మం ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోండి. సో ఆరోగ్యానికి రెండు, ఒకటి మనం బయట నుంచి చర్మాన్ని ఎలా కేర్ చేస్తున్నాం అనేది ముఖ్యం, అండ్ తినే ఆహారము, తాగే నీళ్ళు. సో మంచిగా సరిపడా లిక్విడ్స్ తీసుకుంటా, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు తీసుకుంటా, మన మంచి ఆహారం, పండ్లు అన్నీ, ఈవెన్ నట్స్ కూడా, అంటే వయసు బట్టి సేఫ్గా ఇవ్వటానికి పొడులు కొట్టి ఇవ్వచ్చు, పెద్ద పిల్లలు డైరెక్ట్గా తినవచ్చు. ఇవన్నీ మన ఆహారంలో ఉంటే స్కిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. రెండోది ఏంటి, బయట నుంచి మనం కేర్ తీసుకునే విధానం. చర్మానికి బెస్ట్ మన కొబ్బరి నూనె, ఆ తర్వాత బాదం నూనె కూడా వాడచ్చు అంటారు. సో మంచిగా మాలిష్ చేసి స్నానం అయ్యాక అవసరం బట్టి మంచిగా లోషన్ రాసుకుంటే, మాయిశ్చరైజింగ్ లోషన్ అంటాము, బేబీకి తగినట్టు, అప్పుడు చర్మం బాగుంటుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఎటోపీ అనే కండిషన్ ఉంటుంది, స్కిన్ ఎలర్జీ లాంటివి. సో వాళ్ళకి మనం ఈ లోషన్స్ అవి కొంచెం ఎక్కువ రాయాల్సి వస్తుంది. అది డాక్టర్ని సంప్రదించి ఆ ప్రకారం మనం కేర్ తీసుకోవాలి. అండ్ స్కిన్ ఎలర్జీస్కి ఫలానా ఆహారం వల్ల వస్తున్నాయని కానీ మనకి ఇంకేమన్నా రీజన్ కనపడిందనుకో, దాన్ని నివారించడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా పౌడర్లు అవి వాడొద్దు. పౌడర్ల వల్ల ఏమవుద్దంటే స్వెట్ పోర్స్ అంటాం, అంటే మన చెమట వచ్చే ఈ చిల్లులు, స్కిన్లో నుంచి చెమట బయటకు వచ్చే చిల్లులు బ్లాక్ అయిపోయి దానివల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. సో మీరు మంచిగా పిల్లల ఆరోగ్యం, మంచి ఆహారం, మంచి ద్రవ పదార్థాలు ఇస్తా, అలాగే మంచిగా రోజు ఆ చర్మాన్ని మంచిగా కేర్ తీసుకుంటే మీ పిల్లల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తెలుపు నలుపులు, అందం, పొడుగు ఇవన్నీ మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పిల్లల రంగు అనేది ఇంకోటి ఏంటంటే, పిల్లల రంగు మన జీన్స్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టే ఉంటుంది, అండ్ మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుంది, అంతే. అండ్ ఇప్పుడు ఎండలోకి బాగా వెళ్ళామనుకో, అప్పుడు కొంచెం చర్మం నల్లబడవచ్చు. మరీ ఎండలోకి వెళ్తున్నాం అనుకో, ఎక్కువసేపు ఉండేట్టు, అప్పుడు మనం గొడుగులు పెట్టుకోవటము, హ్యాట్లు పెట్టుకోవటం మన చర్మాన్ని కాపాడుకోవటానికి. అండ్ అది కుదరట్లేదనుకో, అప్పుడు డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ వయసుకు తగిన సన్ స్క్రీన్ కూడా వాడితే మంచిది. అది చర్మాన్ని కాపాడుకోవటానికి. ఇంకో డౌట్ ఏంటంటే తల్లిదండ్రులకు వస్తుంది,
పిల్లలకి చిన్నప్పుడు కామెర్లు వస్తాయి కదా, జాండిస్, అప్పుడే పుట్టిన పిల్లలకి మొదటి వారం 10 రోజుల్లో. సో ఆ కామెర్లకి ఇచ్చే ఫోటోథెరపీ వల్ల నల్లబడతారా అంటారు. అప్పటికప్పుడు స్కిన్ కొంచెం నలిగి, చర్మం కొంచెం నలిగి మీకు రెడ్గా అయ్యి నల్లగా అయినట్టు అనిపించొచ్చే, కానీ అప్పుడు ఇచ్చిన ఫోటోథెరపీ వల్ల ఇప్పుడు 2 ఏళ్ల పిల్లాడికి 3 ఏళ్ల పిల్లాడికి చర్మం నల్లగా ఉంటుంది అనేది మట్టుకు పూర్తిగా అపోహే.